మిత్రులారా, ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను 21 ముస్లిం దేశాలు కట్టగలుసుకొని ఖండించాయన్నమాట. ఈజిప్టు, అల్జీరియా, బహ్రెయిన్, బ్రూనై, చాడు, ఇరాక్, జోర్డాను, కువైటు, లిబియా, ఒమను, పాకిస్తాను, ఖతరు, సౌదీ, సుడాను, సోమాలియా, మరిటానియా, గాంబియా, టర్కీ, యుఏఈ, కొమరసు, జిబుటి దేశాలు అన్ని కలిసి కట్టగట్టుకొని ఒక లేఖను దాన్ని విడుదల చేశాయి. తక్షణమే సీజ్ ఫైర్ అమలు చేయాలని చెప్పేసి ఈ దేశాలన్నీ కలిసి డిమాండ్ చేశాయి. అయితే ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే, మిడిల్ ఈస్ట్ దేశాలు అణ్వాయుధ రహితంగా ఉండాలని చెప్పేసి పిలుపునిచ్చాయి. అయితే ఈ దేశాలన్నీ కూడా ఎన్పిటిలో జాయిన్ కావాలని చెప్పేసి ఈ దేశాలన్నీ కోరినాయి అనమాట. ఇక్కడ ఎన్పిటి అంటే అంతర్జాతీయ ఒప్పందం 1970 నుంచి అమలులోకి వచ్చింది. న్యూక్లియర్ వెపన్స్ అలాగే అందుకు సంబంధించినటువంటి టెక్నాలజీ విస్తరించకుండా అడ్డుకోవడమే ఈ ఎన్పిటి యొక్క ఉద్దేశం అనమాట. ఇందులో భాగమైన ఏ దేశం కూడా అణ్వాయుధాలను తయారు చేయకూడదు. అయితే నార్త్ కొరియా ఈ ఎన్పిటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. తాజాగా ఇప్పుడు ఇరాన్ కూడా ఈ ఎన్పిటి నుంచి వైదొలగాలని చూస్తుంది. ఇప్పుడు గొడవకు అంతటికి కారణం ఏంటంటే అది విషయం.